సాధారణంగా నూర్ అహ్మద్ బ్యాట్తో కంట్రిబ్యూట్ చేయడం మనందరం తక్కువే చూసుంటాం. కానీ ఈ టీ20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాపై 19వ ఓవర్లో మార్కో జాన్సన్ బౌలింగ్లో నూర్ అహ్మద్ ఒక 6 కొట్టాడు. 20వ ఓవర్లో రబాడా బౌలింగ్లో ఒక 6 కొట్టి ఆఫ్ఘనిస్తాన్ ఆ మ్యాచ్ టై చేయడానికి హెల్ప్ చేశాడు. ఆలోచించండి, ఒక చైనామెన్ బౌలర్ కేవలం వికెట్లు తీయడమే కాకుండా లోయర్ ఆర్డర్లో వచ్చి 150 స్ట్రైక్ రేట్తో వాల్యుబుల్ 30-40 రన్స్ జోడిస్తే ఎలా ఉంటుందో. నేను మాట్లాడుతుంది ఎవరి గురించో తెలుసా? మధ్యప్రదేశ్కు చెందిన శివాంగ్ కుమార్ గురించి. అతనికి డొమెస్టిక్ సీజన్ చాలా అద్భుతంగా గడిచింది. విజయ్ హజారే ట్రోఫీలో 3 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీశాడు. అందులో కర్ణాటక లాంటి క్వాలిటీ బ్యాటింగ్ లైనప్పై 10 ఓవర్లలో 45 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అతను గుగ్లీకి ప్రతి బ్యాట్స్మెన్ బోల్తా పడుతున్నాడు. అది చూసిన రవిచంద్రన్ అశ్విన్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఈ ఐపీఎల్లో శివాంగ్ కుమార్ పై ఒక కన్నేసి ఉంచాలని అశ్విన్ ట్వీట్ కూడా చేశాడు. ఈ ఐపీఎల్ ఆక్షన్కు ముందు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, ఇంకా చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ అతన్ని 2 సార్లు ట్రయల్స్ కోసం పిలిచాయి. చైనామెన్ బౌలర్ దొరకడం అనేది చాలా రేర్ బ్రీడ్. అయితే శివాంగ్ అంత ఈజీగా లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ అయిపోలేదు. అతను యాక్చువల్గా రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అవ్వాలనుకున్నాడు. కానీ శివాంగ్ చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ నాన్న బెంగాల్ తరపున రంజీ క్రికెట్ ఆడేవారు. శివాంగ్ రైట్ హ్యాండ్ తో రాసేవాడైనా సరే వాళ్ళ నాన్న మాత్రం లేదు, నువ్వు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అవ్వాలని పట్టుబట్టారు. సో ఈ రోజు శివాంగ్ కుమార్ ఒక చైనామెన్ బౌలర్ గా మారాడంటే అది వాళ్ళ నాన్న ఆడిన మాస్టర్ స్ట్రోక్ అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ జర్నీలో కొంచెం కష్టాలు కూడా ఉన్నాయి. అండర్-14 ట్రయల్స్ కోసం సెలెక్ట్ అవ్వనప్పుడు శివాంగ్ కుమార్ క్రికెట్ వదిలేశాడు. 5 నెలల పాటు అసలు క్రికెట్ ఆడలేదు. ఆ టైంలో వాళ్ళ అన్నయ్య అతనికి ఎంఎస్ ధోని బయోపిక్ మూవీ చూపించాడు. క్రికెట్ దానంతటా అదే నడిచి వస్తుంది, కష్టపడితే ఫలితం దక్కుతుంది అని శివాంగ్ రియలైజ్ అయ్యాడు. నేను చాలా ఈజీగా గివప్ ఇచ్చేసానే అని అనుకున్నాడు. నేను గివప్ చేయకూడదు, నా లైఫ్ లో అంత పెద్ద స్ట్రగుల్ ఏమీ లేదు కదా అని భావించాడు. ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో శివాంగ్ కుమార్ బంతితోనే కాదు బ్యాట్ తో కూడా అదరగొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ పై 69 బంతుల్లో 67 రన్స్ చేశాడు. సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ పై 28 బంతుల్లో 45 రన్స్ చేశాడు. అలాగే ఎంపీ టీ20లో 196 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. అందులో ఒక మ్యాచ్ లో 42 బంతుల్లో 91 రన్స్ కొట్టాడు. బౌలింగ్ పరంగా చూసుకుంటే సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ పై 4 ఓవర్లో 25 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఎస్ఆర్హెచ్ ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ లో 14 ఓవర్లకు 190 రన్స్ భారీ స్కోర్ నమోదైన చోట శివాంగ్ కుమార్ కేవలం 26 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. నేను ఏమనుకుంటున్నానంటే ఈ ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ కు శివాంగ్ కుమార్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ కాబోతున్నాడు. అలాగే ముందుకెళ్తే ఇండియాకు కూడా ఒక హ్యూజ్ ప్రాస్పెక్ట్ అవుతాడు. ఎందుకంటే బ్యాటింగ్ చేస్తూ ఇంతలా కాంట్రిబ్యూట్ చేయగలిగే చైనామెన్ బౌలర్ దొరకడం చాలా రేర్ బ్రీడ్. శివాంగ్ కుమార్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు జై హింద్.